అర్జున్ని ఆల్రెడీ ఆయన్ను ఒక దోషిలాగా నిలబెట్టారు సమాజం ముందు. ఆయన కోర్టులో ఇంతవరకు ఏమీ తేలలేదు. నిజానికి కోర్టులో ఆ సెక్షన్లు పెట్టడం కరెక్ట్ కాదనే చర్చ కూడా జరిగింది. ఒక రకంగా కోర్టు డిఫెన్స్ అడ్వకేట్ల వాదనలను బలమిచ్చి ఈయనకి ముందస్తు బెయిల్ కూడా 4 వారాలు గ్రాంట్ చేసింది. అయినా కూడా బయట ఆయన్ని దోషిగా నిలబెట్టేయాలి అన్నది ఒక ప్లానింగ్ అయితే కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే పోలీస్ ఆఫీసర్లు వచ్చి మాట్లాడడం. మామూలుగా అయితే ఇటువంటి కేసుల్లో పోలీస్ ఆఫీసర్లు వచ్చి అతను నేరం చేశాడని సాక్ష్యాలంతా ప్రవేశపెట్టరు. నువ్వు ప్రవేశపెట్టాల్సింది ఎక్కడ? కోర్టులో పెట్టకుండా పబ్లిక్లో ఎందుకు పెడుతున్నారు? పబ్లిక్లో ఎందుకు ఏసీపీ వీడియో తీసుకొచ్చాడు అంటే అల్లు అర్జున్ దోషాన్ని నిరూపించదలుచుకున్నారు. ఎక్కడ? అవుట్ ఆఫ్ ద కోర్ట్. దానికోసం రకరకాల మెథడ్స్లో ఆ బాబుని ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎప్పుడూ పట్టించుకోలే. అలాంటిది సడన్గా బాబు దగ్గరికి వెళ్ళడం, బాబుకు పోయి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ విజువల్స్ని తీసుకురావడం, తర్వాత రకరకాల సమూహాలు ఇక్కడ వాళ్ళ ఇంటి మీద దాడులు చేయడం, ఈ యాంగిల్ అంతా చేశారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి? ఒకటి లీగల్గా చూసుకోవడం. లీగల్గా తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మేము నేరం చేస్తే నేను జైలుకి వెళ్తాను, నేను తప్పు చేస్తే నేను నేను లా అబైడింగ్ సిటిజన్ అనేది అల్లు అర్జున్ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇటువైపున లీగల్గా లేరు. లీగల్గా లేకుండా పబ్లిక్లో అతన్ని ఒక నేరస్తుడిలాగా వీళ్ళే ట్రయల్ చేసి, వీళ్ళే ఆరోపించి, వీళ్ళే ట్రయల్ వేసి అతనికి శిక్ష వేసేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి మీద దాడులు జరగడం కావచ్చు, అల్లు అర్జున్ తప్పని పోలీస్ ఆఫీసర్లు వార్నింగ్లు ఇవ్వడం కావచ్చు. ఆయన ఎవరో వచ్చి విష్ణుమూర్తి ఎవరు, ఆయన పేరు ఏసీపీ, అతను యాక్చువల్గా సస్పెండెడ్. అతనికి మరి అంత ధైర్యం ఎలా వచ్చింది తెలియదు మనకి. సో దాని మీద తర్వాత అతని మీద ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియదు. అతను వచ్చి నేను ఒక్కొక్కడికి రీల్స్ కట్ చేస్తాను, డైరెక్ట్గా అల్లు అర్జున్ని అతను బెదిరిస్తున్నాడు, సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నాడు, సినిమాలు ఎలా తీయాలో అతను ఉపన్యాసాలు ఇస్తున్నాడు, క్యారెక్టర్లు ఎలా ఉండాలి, సీన్లు ఎలా ఉండాలి అతనే చెప్తున్నాడు. ఆ స్థాయిలో అతను వచ్చి అంటే అల్లు అర్జున్ని అన్ని రకాలుగా అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అన్న ఒక యాంగిల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకా అల్లు అర్జున్ ఫ్యామిలీ ముందున్న కర్తవ్యం ఏంటి? లీగల్గా ఎలాగో వాళ్ళు లీగల్గా అయితే రెడీగా ఉన్నారు, కానీ ఇది లీగల్ కాదు కదా, ఇది ఇంకా గందరగోళం అయిపోయింది. సో వాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేసేది ఎవరు? రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ. వాళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలి. ఇంకెవరు మాట ఆయన వినే పరిస్థితి కనిపించలేదు. అందుకని డైరెక్ట్గా, ఎందుకంటే చిరంజీవి కూడా కాంగ్రెస్లో టెక్నికల్గా ఉన్నాడు, రాజకీయాలకు దూరమైన. నిజానికి అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్లో ఉండి ఎమ్మెల్యేగా ఎంపీగా ట్రై చేశాడు, సీట్ రాలేదని. అందుకని ఇప్పుడు ఒకవైపు మామ ఇక్కడ ఇన్ఛార్జి, కాంగ్రెస్ ఇన్ఛార్జీలను కలవడానికి నిన్నంత వెళ్ళారు. చిరంజీవి ఢిల్లీ వెళ్ళాడని చెప్తున్నారు. వెళ్ళాడా లేదనేది అఫ్సియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్ రాలేదు. వెళ్ళాడు, రాహుల్ గాంధీని కలిశాడు. రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డికి ఒక ఆదేశం వచ్చింది, నువ్వు ఇంతటితో దీన్ని పబ్లిక్గా చేయడం ఆపేసేయండి, ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఆల్రెడీ నేషనల్ వైడ్ ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది, స్టేట్లో కూడా ఇప్పుడు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే ఇదేమీ నేషనల్ ఇష్యూనో లేకపోతే స్టేట్ వైడ్ మాట్లాడాల్సిన ఇష్యూ కాదు. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఒక థియేటర్లో ఒక ప్రమాదం జరిగింది, ఒక ఆమె చనిపోయింది. దీన్ని మీరు నేషనల్ ఇష్యూ లాగా లేకపోతే స్టేట్ వైడ్ ఇదే ఇష్యూ అన్నట్టుగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అతన్ని కోర్టులో తేలాల్సిన వ్యక్తిని బయట మీరు దోషులాగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, లీగల్గా వెళ్ళండి, లీగల్ కోర్సులోకి వెళ్ళండి అని రాహుల్ గాంధీ చెప్పినాడని. అందుకని రేవంత్ రెడ్డి నిన్న తన కాంగ్రెస్ పార్టీలో నాయకులందరికీ ఒక మౌఖిక ఆదేశాలు జారీ చేశారని, మీరెవరు కూడా ఇంకా దీన్ని గురించి మాట్లాడకండి, ప్రతిపక్షాల మీద ఫోకస్ చేయండి కానీ ఈ ఇష్యూలో మాట్లాడకండి అని. అందుకనే నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ, మాకు సినిమా ఇండస్ట్రీ మీద ఏం వ్యతిరేకత లేదు, ఇది ఒక జరిగిన సంఘటన, దాన్ని మేము లీగల్గానే డీల్ చేస్తాము అనేది ఆయన మాట్లాడారు. అట్లాగే మిగతా వాళ్ళు కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా అదే టోన్లోకి వచ్చారు. అంటే రేవంత్ రెడ్డి ఇంకా చాలు, వీళ్ళకి ఇచ్చింది చాలు, ఈ షాక్ చాలు అనేది అనుకున్నాడు. రెండోది, అక్కడ ఇది పెంచితే రాహుల్ గాంధీ ఇంటర్ఫియరెన్స్ అయ్యే అవకాశం ఉంది. అది రేపు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ రేపొద్దున ఆయనకి ఏమన్నా ఇబ్బంది వస్తే ఇవన్నీ కూడా అప్పుడు ఆయనకి వ్యతిరేకంగా కూడా బయటకు వస్తాయి. అప్పుడు ఇలాగా చేశాడు, సినిమా ఇండస్ట్రీ అంతా ఇదైంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ
మెల్లగా అమరావతి వైపు చూద్దామన్న ఆలోచన కూడా వాళ్ళకి వచ్చినట్టు. అవన్నీ రేపు పొద్దున హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని, తెలంగాణలో బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఇండస్ట్రీని అటాక్ చేస్తున్నారంటే మిగతా ఇండస్ట్రీలు కూడా భయపడతాయి. రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి? వీళ్ళు సినిమా ఇంత పాపులర్, అల్లు అర్జున్ లాంటి ఒక సూపర్ స్టార్ ఇండియాలో, అట్లాంటి వాళ్ళనే ఇట్లా చేస్తే రేపు మనకేమన్నా వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఏమో అవుతుందేమో, ఎందుకు అనే ఒక భయాందోళనలు మిగతా ఇండస్ట్రీ పీపుల్లో కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడికే రావాలనేది ఏమో దేశంలో వేరే చోట కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా స్టేట్స్. సో ఇది ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. ఒక ఇమేజ్ అనేది ఎప్పుడైనా ఆప్టిక్స్ అంటారు, ఆప్టిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే నువ్వు ఎలాంటి ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నావు. సినిమా ఇండస్ట్రీ అనేది మంచి అని చెడ్డని ఒక ఇండస్ట్రీ. ఒకరు తప్పు చేస్తే ఆ తప్పుని లీగల్గా డీల్ చేయకుండా నువ్వు పబ్లిక్లో అతన్ని దోషిగాను, ఆ ఇండస్ట్రీ అంతా దోషిగాను నిలబెడితే రేపు మిగతా ఇండస్ట్రీలు కూడా భయపడే అవకాశం ఉంది. సో ఇదంతా ఇప్పుడు పుష్ప 2 అయితే పేరు ఎవరికి వస్తుంది? హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీ, ఓవరాల్గా తెలంగాణ, వీటికి అక్కడ పేరు వస్తుంది. సో అది వదిలేసి ఏదో ఒక పర్సనల్ గడ్జా లేకపోతే ఇంకోటి పెట్టుకొని ఒక రివెంజ్ మోడ్లో వెళ్తే నిన్నటి నుంచి నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ఇమీడియట్గా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే, సినీ ప్రముఖుల మీద దాడులు నేను ఖండిస్తున్నాను, పోలీసులు స్ట్రిక్ట్గా వ్యవహరించాలి అనేది ఒకటి. రెండోది, ఎవరంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు వచ్చి మాట్లాడొద్దని చెప్పండి అని డీజీపీకి వెళ్ళని నేను ఆదేశిస్తున్నానని అందులో రాశాడు. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే డైరెక్ట్గా పేరు పెట్టే అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని ఖండిస్తున్నాను, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు అవకాశం లేదు, చేయొద్దు అనేది ఆయన కూడా ఇచ్చాడు. దీని తర్వాత రేవంత్ రెడ్డి కొంతమంది అంటే కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా అల్లు అర్జున్ మీద మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇష్యూ మాట్లాడకుండా, ఇష్యూ కాకుండా అసలు ఆ సినిమా అనే బాగాలేదనడం, అతనికి అవార్డుని వెనక్కి తీసుకోవాలనడం, సినిమాలో పోలీసులను అవమానించారనడం, ఇంకా అతను ఆంధ్ర వాడు అనడం, సినిమా వాళ్ళకి ఇది లేదనడం, ఇంకా రకరకాలుగా వాళ్ళకి డబ్బులు ఒక పైసా కూడా అల్లు అర్జున్ ఇవ్వలేదనడం, ఇంకా రకరకాల అసలు సినిమా వాళ్ళ మీద ఓవరాల్గా అల్లు అర్జున్ మీద మాట్లాడడం అనేది మొదలైపోయింది. ఇంకా పోస్టులు చూస్తే, మీరు అసలు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోండి, ఇక్కడేం పని మీకు, ఇది మా తెలంగాణలో మా సినిమాను మేము చూసుకుంటాం, ఇలాగ రకరకాలుగా మారిపోయింది, ఇష్యూ మారిపోయింది. నిజానికి అక్కడ జరిగింది ఏంటి, దాంట్లో అల్లు అర్జున్ తప్పు ఉందా లేదనేది ఆల్రెడీ లీగల్గా కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలుతుంది. కానీ ఇది ఓవరాల్ పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. సో పొలిటికల్ ఇష్యూ అయిపోయేసరికి చిరంజీవి ఇంకా, ఎందుకంటే ఇప్పుడు ఒక సీఎం గట్టిగా అనుకుంటే వ్యక్తులు ఎవరైనా కూడా ఇబ్బందులు పడతారు. సీఎంఏ డిసైడ్ అయ్యాను ఈ వ్యక్తిని మనం వేధించాలి అని సీఎం స్థాయి వాళ్ళు డిసైడ్ అయ్యారనుకో, ఎవరైనా జగన్ అయినా చంద్రబాబు అయినా ఇక్కడ కేసీఆర్ అని, గతంలో కూడా ఇవి జరిగాయి. ఇదే సీఎం గతంలో కేసీఆర్ ఆగ్రహానికి గురై ఆయన్ని ఎలా కేసీఆర్ వేధించాడో మనం చూసాం. అర్ధరాత్రుల్లో అరెస్ట్ చేశారు. చివరి కూతురు, ఒకే ఒక బిడ్డ ఆయనకి, ఆయన కూతుర్ని కూడా చూడనీయకుండా కేసీఆర్ ఎంత ఇబ్బందులు పెట్టాడు. జైలు నుంచి ఆయన ఖైదీలాగా పోలీసుల ఎస్కాట్లో పోయి 1 hour 2 hours ఉండేసి రావాల్సి వచ్చింది. సో ఇది ప్రతి